ప్రెగ్నెన్సీ అనేది ఇట్స్ ఎ వెరీ బ్యూటిఫుల్ జర్నీ. కాకపోతే ఆ జర్నీని మనం ఎంజాయ్ చేయాలి ఆర్ పూర్తిగా దాని ఆనందం పొందాలి అనంటే, అది ప్రెగ్నెన్సీ డెలివరీ అయిన తర్వాత నుంచి కాదు. ముందు నుంచి ఉండాలి. Yes. సో, మనకి ప్రెగ్నెన్సీ రాకముందు నుంచి ఫస్ట్ మన బాడీని ఫిట్ చేసుకోవాలి. ఆ ఫిట్‌నెస్ వల్ల మనకి ప్రెగ్నెన్సీ కూడా స్మూత్‌గా రన్ అవుతుంది. అండ్ డెలివరీ కూడా ఈజీగా ఉంటుంది. డెలివరీ అయిన తర్వాత బేబీని చూసుకోవటము, మనల్ని మనం చూసుకోవడం కూడా చాలా స్మూత్‌గా ఎళ్తుంది. మనకి స్ట్రెస్ కానివ్వండి, ఫిజికల్‌గా కానివ్వండి, ఇబ్బందులు తక్కువుంటాయి. ఎస్. సో, ప్రెగ్నెన్సీ టైంలో మనకి గైడెన్స్‌గా డాక్టర్స్ ఎలాగో ఎప్పటికప్పుడు చెప్తూనే ఉంటారు. చాలా మటుకు ఏమవుతుందనంటే డెలివరీ అయిన తర్వాత బేబీని చూసుకోవడం వల్లనో, దాంట్లో పడిపోయి సెల్ఫ్ కేర్ అనేది పోతుంది. అండ్ ఫ్యామిలీ కూడా మొత్తం అప్పటి వరకు ప్రెగ్నెంట్‌గా ఉన్నంత వరకు మొత్తం ఫోకస్ అంతా ప్రెగ్నెంట్ లేడీ మీద ఉంటుంది. డెలివరీ అయిపోయిన తర్వాత ఫోకస్ షిఫ్ట్ అయిపోతుంది. ఒక్కొక్కసారి నెగ్లెక్టెడ్‌గా కూడా అనిపిస్తుంది మదర్స్‌కి. అరే! ఇప్పటివరకు మనల్ని అంత కేర్ చేసింది, ఇప్పుడు మొత్తం బేబీయే ప్రపంచం అయిపోయింది అని నెగ్లెక్టెడ్‌గా కూడా అనిపిస్తుంది. అండ్ వాళ్ళు కూడా మొత్తం ఫోకస్ మదర్స్ కూడా ఆబ్వియస్‌గా బేబీ మీదనే పెడతారు. ఎస్. సో, ఇలా చేయడం వల్ల ఏమవుతుందనంటే ఒక 1 ఇయర్ తర్వాత చూసుకునేసరికి వాళ్ళు ఫిజికల్‌గా, ఎమోషనల్‌గా డ్రెయిన్ అవుట్ అయిపోయి, అది నేను ఇలా ఉన్నదాన్ని ఇలా అయిపోయానేంటి? మళ్ళీ ఈ లోపల మళ్ళీ సెకండ్ ప్రెగ్నెన్సీ అంటారు. సో, ఒక ఫ్యామిలీ కంప్లీట్ అయిపోయే టైంకి వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోతారంటే, మళ్ళీ వెనక్కి వాళ్ళ ప్రీ ప్రెగ్నెంట్ స్టేట్‌కి వెళ్ళటానికి వీల్లేని సిచ్యువేషన్‌లోకి వెళ్ళిపోతారు.